Hello guys, namaste. Welcome back to my channel and hope you all are doing great. Welcome back with another new video. హరి బోల్. ఈరోజు నేను కృష్ణ మందిర్కి వెళ్ళినాను. టెంపుల్ ఎంటర్ కాగానే రైట్ సైడ్లో కృష్ణుడు ఉంటాడు. ఇది టెంపుల్ ఇన్సైడ్ అన్ని దేవుళ్ళు ఉంటారు ఇక్కడ. ఇక్కడ లార్డ్ శివ, హనుమాన్, గణేశుడు, కృష్ణుడు, సరస్వతి మాత, దుర్గామాత, సంతోషి మాత, లక్ష్మీదేవి అన్ని గాడ్స్ ఉన్నారు. టెంపుల్ అవుట్ సైడ్ ఇట్లా కొన్ని ఐడల్స్ ఉన్నాయి విత్ ద డేట్ ఎప్పుడు ఈ ఐడల్ని ఇన్స్టలేషన్ చేసినారని. గైస్, అశోక ట్రీస్ మా స్కూల్ చుట్టూ ఉంటుండే ఈ ట్రీస్. ఇది టెంపుల్ రైట్ సైడ్లో సాయిబాబా ఉంది. మళ్ళీ ఇక్కడ ప్లేస్ కూడా ఉంది మనం కూర్చోవడానికి. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంటుంది. చూడండి గైస్, ఇక్కడ డేట్ ఉంది చూడండి. 2009లో ఇన్స్టలేషన్ చేసినారు ఈ దేవుడు సంతోషి మాత. ఇక్కడ ఎన్ని మల్లెపూల ఈ చెట్లు ఉన్నాయి తెలుసా గైస్, మొత్తం స్మెల్ వస్తుంది. మమ్మీ ఆల్రెడీ ఫాస్ట్గా వాక్ చేసి వెళ్ళిపోయింది కూడా. దీస్ ఆల్ ఆర్ జాస్మిన్ ప్లాంట్స్ అండ్ ది స్మెల్ అమేజింగ్. ఇందాక చెప్పినాను కదా గైస్, ఇలా కొన్ని ఐడల్స్ని ఇన్స్టలేషన్ చేసినారు. ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇది మొత్తం ఇదే చెట్టు అండ్ ఈ చెట్టు రూట్స్ చూడండి ఎక్కడి వరకు స్ప్రెడ్ అయినాయి. ఎన్ని ఇయర్స్ చెట్టు ఏమో ఇది. అన్ని పెద్ద చెట్లు ఉన్నాయి గైస్ ఇక్కడ. అక్కడ వాళ్ళని అడిగితే టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నాయి అన్నీ తెంపుకోవచ్చు అని చెప్పినారు. ఇక్కడ అల్లం నేరేడు పండు చెట్టు ఉందన్నమాట. మా వదిన అన్ని స్టంట్లు చేస్తుంది ఇప్పుడు అవి తెంపడానికి. ఫైనలీ తెంపింది గాయస్, కానీ ఇవి కొంచెం కచ్చి ఉన్నాయి, రా ఉన్నాయి ఇవి. మళ్ళీ ఇక్కడ మ్యాంగో ట్రీ కూడా ఉంది. మ్యాంగోస్ కూడా వస్తున్నాయి గాయస్, కానీ అందరూ చాలా పెద్ద ఉంది. ఇదేమో భారత్ మాత. నేను ఫస్ట్ టైం చూసినాను గైస్, భారత్ మాతకు కూడా ఇట్లా సపరేట్గా టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి పెట్టినారనమాట వాళ్ళు ఇక్కడ. ఇక్కడ బయటకు వచ్చేసి ఇంకా కొన్ని ఐడల్స్ కూడా ఉన్నాయి. ఇది లార్డ్ బుద్ధ. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి స్ట్రేట్గా వచ్చేసినామంటే మనకు లార్డ్ శివ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట. దేవుడికి అభిషేకం చేయడానికి ఇక్కడ వాటర్ ఉంటుంది గాయస్, ట్యాప్ ఉంటుంది, పైప్ నుంచి మనం పట్టుకోవాలా. ఫ్రెష్ వాటర్ ఇవి, డ్రింకింగ్ వాటర్. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్దాం గాయస్. శ్రీకృష్ణ. ఈ ప్లాంట్ చూడండి గైస్, వాటి లీవ్స్ ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి. దీస్ లీవ్స్ ఆర్ లైక్ సమ్వాట్ టామరిన్ ట్రీ లీవ్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ అంకుల్ వాళ్ళు అన్నీ కట్ చేస్తున్నారు ఎవ్రీడే ఇది గార్డెన్ని మొత్తం మెయింటైన్ చేయడానికి. టెంపుల్ ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్సే ఉన్నాయి. ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. వాళ్ళు ఇక్కడ పైప్ వేసేసినారు సో దాట్ వాటర్ అన్ని ప్లాంట్స్కి సప్లై అవుతుంది అని చెప్పేసి. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కొత్త ప్లాంట్స్ని కూడా వీళ్ళు ప్లాన్ చేసినారు. ఇవి పింక్ కలర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఒకటి, ఇంకా మ్యారీగోల్డ్ కూడా ప్లాన్ చేసినారు. ఇది మళ్ళీ టెంపుల్ రైట్ సైడ్లోనే గాయస్. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. బెల్ చూసినారా, వాళ్ళు ఎంత యూనిక్గా డిజైన్ చేసినారు. వుడ్కి బెల్ని హ్యాంగ్ చేసినారు. ఇక్కడ హనుమాన్ ఉన్నాడు. ఈ టెంపుల్కి మనం 2 ways నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇటు సైడ్ కూడా ఇంకొక బెల్ ఉంది చూడండి. ఇదేమో దుర్గామాత, వీటి పేరు ఆది అంట. 2nd class పైకి ఎక్కి అమ్మవారికి వేస్తున్నాడు. సో దిస్ ఇస్ ద టోటల్ వ్యూ ఆఫ్ ద టెంపుల్. మళ్ళీ మనకి బయట కూడా ఫుట్వేర్ పెట్టుకునే ఏరియా అన్నమాట ఇది. ఇక్కడ మనం
ఫుట్వేర్ ఇక్కడ వేసేసి వీ హ్యావ్ టు గో ఇన్ సైడ్. వెనకాల పువ్వులు తెంపుకోవచ్చు అన్నందుకు మమ్మీ ఇన్ని పువ్వులు తెంపేసుకుంది గైస్. తర్వాత వీ రిటర్న్ బ్యాక్ హోమ్. తర్వాత ఆన్ ది వే దోశ తీసేసుకున్నాము. ఇంకా పైనాపిల్ ఉండే, సో పైనాపిల్ తీసుకున్నాము. ఇంటికి వచ్చేసినాను గైస్. నిన్నటి నుంచి ఐ వాంటెడ్ టు ఈట్ కారం దోశ. ఇప్పుడు తీసుకొని వచ్చినాను. దోశ కంటే చట్నీయే బాగుంది గైస్. అల్లం చట్నీ ఫస్ట్ టైం ట్రై చేసినాను, చాలా బాగుండే. కోకోనట్ కంటే అల్లం చట్నీయే చాలా బాగుండే. మమ్మీ వాళ్ళు మసాలా దోశ తీసుకుండే, కారం దోశ కంటే దట్ వాస్ బెటర్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచినాను గైస్ టెంపుల్కి వెళ్ళడానికి. అందుకని ఫుల్ అంటే ఫుల్ వండుకునేసినాను. 3:30కి లేచినాను. ఆల్మోస్ట్ 2.5 hours పడుకునేసినాను నేను. మమ్మీ ఈరోజు రైస్ ఇంకా సోయాబీన్స్ చేసింది, సో లంచ్ చేసేసుకున్నాను. తర్వాత పైనాపిల్ తినేసినాను. తర్వాత కొంచెం ఎడిటింగ్ కంప్లీట్ చేసేసినాను గైస్. మమ్మీకి టీ కావాలంట గైస్. ఫాస్ట్గా టీ పెట్టేస్తున్నాను. కొంచెం మంచిగా బాయిల్ అయిన తర్వాత మిల్క్ పోసేసినాను గైస్. ఒక 2 minutes బాయిల్ అయిన తర్వాత ఇంకా స్ట్రెయిన్ చేసేసినాను గైస్ టీని. ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాను గైస్. మా మమ్మీ మార్కెట్కి వెళ్తే పానీపూరి తినిపిస్తుంది అంట. లెట్స్ గో. బ్యాగ్ తీసేసుకున్నాను గైస్. మా మమ్మీ ఆల్రెడీ వెళ్ళిపోతుంది. లెట్స్ గో. ఈ ట్రీకి చూడండి ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి. ఫాస్ట్గా వెజిటేబుల్స్ తీసుకొని పానీపూరి తినడానికి వెళ్ళే వరకు అంకుల్ మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేసిండు గైస్. అంతా అయిపోయిందంట. అందుకని కుల్ఫీ తినేసి ఇంటికి వచ్చేసినాను. ఇంటికి రాగానే మా మమ్మీ కొంచెం రైస్ పెట్టమంటే రైస్ పెట్టేసినాను. ఫేస్ వాష్ చేసేసుకున్నాను గైస్. ఇప్పుడు భగవద్గీత రీడ్ చేసేయాలి. చాప్టర్ 5లో ఉన్నాను నేను. ఇట్స్ కర్మయోగ, యాక్షన్ అండ్ కృష్ణ కాన్షియస్నెస్. డిన్నర్ చేసేసి నెక్స్ట్ డేకి కిస్మిస్ వాటర్లో సోక్ చేసేసి ఇంకా పడుకున్నాను గైస్. ఈ టెంపుల్ ఎంత పీస్ఫుల్గా ఎంత ప్లెజెంట్ ఉంటుంది గైస్. ట్రై విజిటింగ్ ఇట్.